ఉమాశంకర్ ని ఈరోజు వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్, వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త, తర్వాత 2 పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు 2 కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి ఈమె దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8 రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి, ఐ మీన్ డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి తోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని, పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్ గా అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్ గా చనిపోయింది. సో దీనికి సంబంధించి మనకు డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా ఈజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇతను కూడా లేబర్ పని, టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. ఈ రోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా, ఈ అక్యూజ్ వాళ్ళ బ్రదర్ మన స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్ఐ వారాసిగూడ అండ్ ఏసీపీ చిలకలగూడ అండ్ డిఐ వారాసిగూడ అండ్ ఈ క్రైమ్ టీమ్ మల్లికార్జున ఎస్ఐ, సుధాకర్ ఎస్ఐ, వీళ్ళందరూ క్రైమ్ టీమ్ తోటి అక్యూజ్ ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్, తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడం మనకు సీసీటీవీలో క్లియర్ గా కనబడింది. సో అక్యూజ్డ్ ఈ మద్యానికి బానిస అయిపోయి సరిగా పని చేయకపోవడము, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం. సో దాంతో పగమెచ్చుకొని అమ్మాయిని చంపడం జరిగింది. సో ఇందులో మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఈరోజు అరెస్ట్ చేసి